మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీస్ పై ఉన్న VA కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్, జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. సౌత్ సినిమాల దెబ్బకు బాలీవుడ్ బెంబేలెత్తిపోతోంది. మన సినిమాలు అక్కడ 100 కోట్లు కొలగడుతుంటే అక్కడి స్టార్లు అసూయతో రగిలిపోతున్నారన్నది ఓపెన్ సీక్రెట్. అప్పట్లో RRR కి సపోర్ట్ లేదు, KGF కు సౌండ్ లేదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఎస్, మన పుష్పరాజ్ వస్తున్నాడంటే ఇదిగో ఇలా బాలీవుడ్ బాద్షాని స్వయంగా వెల్కమ్ చెప్పబోతున్నాడట. మరి ఒకప్పుడు సౌత్ సినిమాలను తక్కువ చేసి చూసిన బాలీవుడ్ ఇప్పుడు అదే సౌత్ సినిమాల ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి. బాహుబలితో మొదలైన ఈ సౌత్ సునామీని ఆపడం ఎవరి తరం కాదని అర్థం చేసుకున్న నార్త్ స్టార్స్ ఇప్పుడు సౌత్ దారి పడుతున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్. KGF 2, పుష్ప 2 వంటి సినిమాలు నార్త్ ఇండియాను ఊపేస్తుంటే అసూయతోనో లేక చేసేది లేకనో అక్కడి సెలబ్రిటీలు మౌనం వహించారన్నది ఓపెన్ సీక్రెట్. కానీ జవాన్ డైరెక్టర్ అట్లీతో బన్నీ సినిమా సెట్ అవ్వగానే మన షారూక్ ఖాన్ సీన్లోకి ఎంట్రీ ఇవ్వడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్టు కనిపిస్తోంది. సౌత్ పవర్ ఏంటో తెలిసి వచ్చిన షారూక్ ఇప్పుడు అట్లీతో ఉన్న దోస్తీని వాడుకుంటూ బన్నీ టీజర్ లాంచ్ పాయింట్ గా బాలీవుడ్ లో తన పట్టును కాపాడుకోవాలని చూస్తున్నారా అన్నది ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. లీకులు గొలలేని సెట్, 600 కోట్ల భారీ బడ్జెట్, దీపికా రష్మికల క్రేజీ కాంబినేషన్. మొత్తానికి ఏప్రిల్ 8న రాబోయే ఆ టీజర్ ఇండియన్ స్క్రీన్ మీద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తాయని, డైలాగులు లేకపోయినా ఆ విజువల్స్ చూపించే మ్యాజిక్ బాలీవుడ్ గడపలను షేక్ చేయడం ఖాయం. కాలర్ ఎగరేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. అట్లీ బన్నీ కలిసి బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ రికార్డులు క్రియేట్ చేస్తారో తెలియదు కానీ టీజర్ రిలీజ్ రోజున మాత్రం నార్త్ నుంచి సౌత్ వరకు అందరూ బన్నీ నామస్మరణ చేయడం గ్యారంటీ. ఇక ఏప్రిల్ 8 అంటే టైటిల్ సస్పెన్స్ కు మరికొన్ని రోజులు మాత్రమే టైం ఉంది. మరి ఈ భారీ చిత్రం బాలీవుడ్ పాత లెక్కలు తిరగరాస్తుందా? షారుఖ్ అట్లీ బన్నీల ఈ కలయిక పాన్ ఇండియాలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.